హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. విదేశాల కంటే మన దగ్గర 8 to 10 India 640 slice AI powered. How it is going to help, sir? Collateral effect damage చాలా తక్కువ. Information is very fast and నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశంలో ప్రతి 4 మరణాల్లో ఒకటి గుండె జబ్బు వల్లే వస్తుంది. అంటే దేశంలో మరణాల్లో 25% కేవలం కరోనరీ హార్ట్ డిసీజెస్ వల్లే వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ముందుగా ఐడెంటిఫై చేయలేమా? మన దగ్గర టెక్నాలజీ లేవా? అలాంటి ఎక్విప్మెంట్ మన దగ్గర లేదా? బోల్డ్ అని విషయాలు ఉన్నాయి. మన ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. మనతో పాటుగా ఉన్నారు వరల్డ్ నోన్ ఫేమస్ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు. హలో సార్, నమస్తే. నమస్కారం. సో ఎప్పుడు మిమ్మల్ని క్యాన్సర్ గురించి మాట్లాడిస్తూ ఉంటాము, బట్ ఈసారి మాత్రం నాకు హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడాలనిపించింది. సివిడీస్ ఇంత ఎందుకు కనిపిస్తున్నాయి? మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూసిన దానికి, భారతదేశంలో చూసిన దానికి లెక్కలు చాలా తేడా ఉన్నాయి. అంటే అందులో కూడా విదేశాల కంటే మన దగ్గర 8 to 10 years ఎర్లీగానే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది ఎందుకలా? ఈ టాప్ 2 diseases both in India and America are cancer and cardiovascular disease. టాప్ 2 mortality. మనకి మేము బాగా స్టడీ చేసాం అమెరికాలో. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ అయినా కూడా మా కాలీగ్స్ అందరూ ఇండియన్ కార్డియాలజిస్ట్, టాప్ కార్డియాలజిస్ట్ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు చాలా. మన ఇండియన్స్కి వచ్చేటప్పటికి ఏమిటంటే వాళ్ళు సమ్మరీ పబ్లిష్ చేసింది, మనకి ఇన్హెరెంట్గా కొరోనరీ ఆర్టరీస్ సన్నగా చిన్నగా ఉన్నాయి, పెద్దగా క్యాలిబర్ ఎక్కువ లేదు లోపల ఓపెనింగ్. అది హెరిడిటరీ ప్రాబ్లం మనకి ఇండియన్స్కి. సో ఇప్పుడు విదేశీయులతో పోలిస్తే మన దగ్గర గుండెలకి అమెరికా ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వెసల్స్ నేరోగా ఉంటాయి, అంత వాళ్ళ మాదిరి పెద్దగా ఉండవు. అది కానీ ప్రూవ్ చేశారు వాళ్ళు చాలా స్టడీస్లో. అందుకని మనం పడాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలని, అది ఫస్ట్ జాగ్రత్త వాళ్ళకన్నా. తర్వాత మనం హ్యాబిట్స్ కూడా జాగ్రత్తగా ప్రివెంటివ్ ఉంటే ప్రివెన్షన్ చేసుకోవాలి. లో ఫ్యాట్, హై ఫైబర్ డైట్లు ఇవన్నీ. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ, ఇప్పుడు విస్టాలో ఉన్నాం ఇక్కడ, విస్టా డయాగ్నోస్టిక్స్. ఇందులో కొన్ని అద్భుతమైన మెషిన్లు పెట్టారు ఇక్కడ. సిటీ స్కానర్, 640 స్లైస్ సిటీ స్కానర్. అంటే చాలా ర్యాపిడ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది షార్ట్ టైంలో ఎక్స్పోజర్ లేకుండా, రేడియేషన్ ఎక్స్పోజర్ అసలు ఉండదు, చాలా మటుకు ఉండదు దీంతో. ఇది కూడా ఫస్ట్ సెంటర్ ఇన్ ఇండియా 640 స్లైస్ ఏఐ పవర్డ్ యూనిట్. ఇక్కడ చాలా ర్యాపిడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మీకు క్విక్గా ఇస్తుంది, యాక్యురేట్గా ఇస్తుంది, బికాజ్ ఏఐ పవర్డ్. సో దీనివల్ల మీకు వెసల్ ఎలా ఉంది, బ్లడ్ వెసల్, కొరోనరీ ఆర్టరీ అంటారు కదా, అందులో ఏమన్నా ప్లాక్ ఉందా, కాల్షియం స్కోర్, ఇవన్నీ చాలా ఫాస్ట్గా ఇస్తుంది. ఇస్తే మీరు దాని ప్రకారం ప్రివెన్షను, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్లు ఏమున్నాయి, ఇవన్నీ చేసేందుకు అవకాశం ఇస్తుంది మీకు. ఇంకా ఇది ముందు చేస్తే ఈ 10%, 20%, 50% కాల్షియం స్కోర్ ఉంటే మీకు టైం ఉంది. డైటు, ఎక్సర్సైజ్ ఇవన్నీ పెంచుకొని దాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువగా కాల్షియం స్కోర్, వెసల్ యొక్క క్యాలిబర్ తగ్గిపోతుంది అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండి ముందే కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి ఇంటర్వెన్షన్ ఏమైనా చేయించుకుని, కార్డియాక్ క్యాథటరైజ్ చేసుకుని, వీటన్నింటికి బిగినింగ్ ఏమంటే ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఈ స్కానర్ నుంచి. మీకు ఆల్మోస్ట్ జాతకంలాగా చెప్తుంది.
The scanner is so fast that you in 10-15 minutes you are home, and you carry with you a report. ఎస్ సార్, ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు రీసెర్చ్ డెవలప్మెంట్ వస్తున్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంతలా మన లైఫ్ని కాపాడుతుందో తెలిసిన తర్వాత హార్ట్ అటాక్స్కి సంబంధించి ఇంత మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ 640 స్లైస్ సిటీ స్కాన్ విత్ ఏఐ పవర్డ్ విత్ ఇన్ లెస్ దాన్ ఎ సెకండ్లో మనకి మన హార్ట్ హెల్త్ కండిషన్ని చెప్తుంది అంటే ఇట్స్ ఎ బూన్ అని అనిపిస్తుంది సార్. దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక ట్రిగరింగ్ పాయింట్ అంటారు, మనకి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు హార్ట్ అటాక్ అనుకున్నప్పుడు. కామన్ పబ్లిక్కి ఒక అవేర్నెస్ రావాలి అంటే వాళ్ళకి కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి, అరే చేయించుకోరా లేకపోతే పోతావు అనే ఒక ఫీల్ అనేది ఉంటుంది. చూడండి, ఒకే ఒక్క సెకండ్లో మన హార్ట్ హెల్త్ చెప్తోంది అంటే అదే ఒకే ఒక్క సెకండ్ మనం జాగ్రత్తగా లేము అంటే ప్రాణం పోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దిస్ అంటే మనం ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు? ఆలోచించండి, అవేర్నెస్ అమ్మా. ఇటువంటి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తే అందరికీ తెలుస్తుంది. వాళ్ళు పబ్లిసిటీ ఎంత చేసినా కూడా దే ఆర్ లిమిటెడ్ వాట్ దే కెన్ డూ. దే కెన్ ఎస్టాబ్లిష్ టెక్నాలజీ హియర్, దే కెన్ ఎస్టాబ్లిష్ ది సెంటర్, అండ్ అందులో మన ఇది నెంబర్ 1 ఇన్ ది ఎంటైర్ కంట్రీ అండ్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ హియర్. సో దీస్ సెంటర్స్ ఇంకా తగ్గిన చోటు కూడా వస్తే అందరికీ పనికి వస్తుంది. ఇందాక అనుకున్నాం కదా మనం హై స్పీడ్ అని, దే కెన్ డూ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ హియర్ ఇన్ దిస్ సెంటర్ ఆల్సో. So all VIPs, they are coming and getting checked here, I heard. And if the more centers are available, even common man will be able to get that done. And the prevention of attacks, cardiac attacks. This is the beginning. Check your astrological chart. Astrological chart about heart. సో యూజువల్గా మిగతా ఏదైనా సిటీ స్కాన్లు ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటే అబ్బో రేడియేషన్ ఎక్కువ ఉంటుందేమో అని ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి కాంట్రాస్ట్తో మనకి కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందేమో అనేది. ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని విజయభాస్కర్ గారు చెప్తున్న దాన్ని బట్టి అయితే కాంట్రాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, రేడియేషన్ తక్కువ ఉంటుంది, అక్యురేట్గా ఉంటుంది, ప్రెషర్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఎంత లైఫ్ మ్యాటర్స్, ఎవ్రీ లైఫ్ కౌంట్స్ అనుకున్నప్పుడు ఆ విత్ ఇన్ ఏ సెకండ్లో తెలుస్తుంది అనుకుంటే మిగతా ఆర్గాన్స్ మీద మనమేమో హార్ట్ గురించి చూస్తున్నాం, కిడ్నీస్ గురించి మర్చిపోతున్నాం, వేరే దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ సార్? ఎలా అనిపిస్తుంది ఇది? అన్ని చోట్ల బాగా ఉపయోగపడుతుందమ్మా ఈ స్కానర్ ఒకటి. ఇది క్విక్కర్ యూ గెట్ ది ఇన్ఫర్మేషన్, ది లెస్సర్ టైమ్ యు ఆర్ ఆన్ ది మెషిన్. ది లెస్సర్ టైమ్ యు ఆర్ ఆన్ ది మెషిన్, లెస్ ఆర్ ది కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్ ఏవైనా సరే, ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ ది అదర్ వన్. సో ఆ రకంగా మీకు అదర్ కొలెటరల్ ఎఫెక్ట్ డ్యామేజ్ చాలా తక్కువ దీనివల్ల. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ they will advise you on what to do next, whether to see a cardiologist or a cardiac surgeon. సో ఇలాంటి మెషిన్ ఎక్విప్మెంట్ మన దగ్గర భారతదేశంలోనే వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్లో విస్టా ఇమేజింగ్ వచ్చింది అనుకున్నప్పుడు యూ మైట్ బి కంపేరింగ్ అక్కడ విదేశాల్లో అమెరికాలో ఉన్నప్పుడు ఇలాంటిది ఉంటే ఎలా ఉంటుంది అనేది, ఆ తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని యూజ్ అనేది ఎలా ఉంది, అవేర్నెస్ ఎలా ఉంది అంటే మీకు ఫస్ట్ టైం ఇక్కడ విజయభాస్కర్ గారు చెప్పారు 640 స్లైడ్స్ సిటీ స్కాన్ విత్ ఏఐ పవర్డ్ వచ్చింది అంటే ఏమనిపించింది సార్? I was very happy that finally we are getting very advanced in cardiac scanning also, and importing latest technology for our patients. Right now we are in Telugu states. Exactly. So first we help our Telugu people, Andhra Pradesh and Telangana. Then there more centers will come in north and other places. But this is the beginning and we should be proud. Exactly, sir. Thank you so much, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.